తీన్మార్ మల్లన్న గారు కవిత గారిని తెలంగాణ నుంచి బహిష్కరించబోతున్నారా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, తీన్మార్ మల్లన్న గారు కవిత గారిని తెలంగాణ నుంచి బహిష్కరించబోతున్నారా? అసలు ఏం జరుగుతుంది? ఈ దాడుల వెనుక అసలు ఏం జరిగింది? ఎవరిది తప్పు ఉందంటారు? ఇప్పుడు వీళ్ళు పరస్పరం వీళ్ళు మాట్లాడుకోవటం, దాడులు చేసుకోవటం, ఇవన్నీ గమనిస్తున్నటువంటి ప్రభుత్వం ఏం చేయాలనేది సీరియస్గా ఆలోచిస్తుంది. ప్రస్తుతం తాజాగా ఈ ఎపిసోడ్కి సంబంధించిన అప్డేట్స్ కనుక తీసుకుంటే మండలి చైర్మన్కి కంప్లైంట్ చేశారు తీన్మార్ మల్లన్న మీద. ఎవరు? కవిత గారి మీద తీన్మార్ మల్లన్న కంప్లైంట్ చేశారు. పరస్పరం కంప్లైంట్ చేసుకున్నారు మండలి చైర్మన్ దగ్గర. మండలి చైర్మన్ వీటిని పరిశీలించిన తర్వాత ఆయనకున్నటువంటి విశిష్టాధికారాలతో ఇద్దరిని సస్పెండ్ చేయడానికి కూడా అవకాశం లేకపోలేదు. అంటే అది ఈజీగా చేయరు, విశిష్టాధికారాలు ఉన్నాయి చేయడానికి. ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉంటూ మండలికి సంబంధించినటువంటి గౌరవాన్ని తగ్గించేలాగా వీళ్ళ పదజాలం ఉంది. మండలి అని అంటే అది వివిధ రంగాల్లో ఉండేటువంటి ఎక్స్పర్ట్స్ని ఎంపిక చేసి అక్కడ పంపించేటువంటి హౌస్ అది. అవును. ఆ హౌస్లో మెంబర్స్గా ఉంటూ వీళ్ళు ఈ విధమైనటువంటి పదజాలాన్ని వాడటం అనేది అది మండలికి కూడా గౌరవాన్ని తగ్గిస్తుంది. ఆ యాంగిల్లో ఆలోచిస్తే చైర్మన్ విశిష్ట అధికారాలను ఉపయోగించి సస్పెండ్ చేసిన ఆశ్చర్యపోవసలు. గతంలో సస్పెండ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి సభ్యుల్ని. అయితే మండలి బయట చేసినటువంటి దానికి మండలిలో చర్యలు తీసుకోవచ్చా అనేది ఆయన డిస్క్రిప్షన్ బట్టి ఉంటుంది. బట్ మండలి లోపల చేస్తే ఖచ్చితంగా ఆయన తీసుకుంటారు. మండలి బయట జరిగినటువంటి సంఘటనలు కాబట్టి వీటిని పరిగణలోకి తీసుకుంటారా అనేది ఒక ప్రశ్న. అయితే ఇద్దరు పరస్పరం కంప్లైంట్ చేసుకున్నారు. ఎక్కడ? చైర్మన్ దగ్గర. అలాగే ఇద్దరు పోలీసు కేసులు పెట్టారు. హత్యాయత్నం జరిగింది నా మీద అని చెప్పి ఈయన కేసు పెట్టారు. ఎవరు? తీన్మార్ మల్లన్న. కవిత తనని హత్య చేయడానికి ప్రయత్నం చేశారు తన మనుషులతో అని చెప్పి కేసు పెట్టారు. కేసు నమోదు చేశారు కవిత గారి మీద. అలాగే నన్ను వ్యక్తిత్వ హననం చేశారు అని చెప్పి ఆవిడ కేసు పెట్టారు. ఆవిడ కేసు పెడితే ఆ కేసును కూడా తీసుకొని రిజిస్టర్ చేశారు. అంటే ఇద్దరి మీద కేసులు నమోదైనవి. ఇద్దరి మీద కేసులు నమోదైనవి. పరస్పరం వీళ్ళిద్దరూ కంప్లైంట్ కూడా చేసుకున్నారు. సో ఇలాంటి పరిణామం సమాజంలో ద్వేషాలను నింపుతుంది అని భావించినప్పుడు బహిష్కరించడానికి కూడా అవకాశం లేకపోలేదు. ఎందుకనంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత కత్తి మహేష్ అలాగే పరిపూర్ణానంద స్వామి వీళ్ళిద్దరి మధ్య ఆ రోజు జరిగినటువంటి హిందూ వ్యతిరేక లేదంటే శ్రీరాముడు అలాంటి అని ఇలా చర్చ జరిగింది వాళ్ళిద్దరి మధ్య. జరిగినప్పుడు మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా వీళ్ళు మాట్లాడుకున్నారు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళిద్దరిని తెలంగాణ నుంచి బహిష్కరించారు కొన్ని రోజుల పాటు కేసీఆర్ గారి గవర్నమెంట్లో. మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ అసలు ఎందుకు గొడవ పడుతున్నారు వీళ్ళు? యాక్చువల్గా ఆవిడేమో బీసీకి సంబంధించినటువంటి 42% రిజర్వేషన్లకు సంబంధించి ఆర్డినెన్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆ ఆర్డినెన్స్ వేయటం కనుక నా పోరాటం అని చెప్పి సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఆవిడ. ఇతను తన యూట్యూబ్ ఛానల్లో ఏం చేశారు? ఆ సెలబ్రేషన్స్ని చూపిస్తూ ఈవిడ సెలబ్రేషన్ చేసుకుంటే ఈవిడికి బీసీలకి సంబంధం ఏంటి అని ఏదో ఒక మంచం అని చెప్పి మాట్లాడారు ఆయన. దాంట్లో మంచం అనేది అబ్జెక్షనబుల్ ఆ వర్డ్. సో మిగతాది అబ్జెక్షన్ చేయడానికి ఏం లేదు. యాక్చువల్గా బీసీలు ఉద్యమంలో ఆవిడేమి ఎప్పుడు ఇంతకు ముందు పాల్గొనలేదు. పైగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు తగ్గించింది. ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ పర్సంటేజ్ని తగ్గించింది, 10% తగ్గించింది. కాబట్టి బీసీల గురించి మాట్లాడే రైట్ బీఆర్ఎస్ పార్టీకి కానీ కల్వకుంట్ల ఫ్యామిలీకి కానీ లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక మంది విమర్శిస్తున్నారు. అలాంటి విమర్శలు చేసినందువల్ల అభ్యంతరం పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు కాకపోతే ఆయన ఫ్లోలో ఉపయోగించినటువంటి పదజాలం ఒక మహిళని ఆ విధంగా మాట్లాడటం అనేది అబ్జెక్షనే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే అతను ఏమంటాడు, ఇప్పుడు తెలంగాణలో దీనికి అర్థం ఏంటనేది ఆయన ఏదో వియ్యం అందుకోవడం అని చెప్తున్నారు. గతంలో కూడా కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళు అని చెప్పేసి చాలా మాటలు అని చెప్పి ఆయన అబ్జెక్షన్ చేసినప్పుడు తెలంగాణ భాష ఇలానే ఉంటుంది, తెలంగాణ స్లాంగ్ ఇలానే ఉంటుంది అని చెప్పి ఆయన సమర్థించుకున్నారు. అలాగే అనేక మంది బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఇలానే మాటలు మాట్లాడి కేటీఆర్ గారిని వాళ్ళు
సమర్థించుకున్నారు. సరే, ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు ఏమంటున్నారంటే అసలు అన్యాయం జరిగిందే గత ప్రభుత్వంలో బీసీలకి, ఇప్పుడు బీసీల రిజర్వేషన్లు సెంటిమెంట్తో రాజకీయం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ, జాగృతి పార్టీ అని చెప్పేసి తీన్మార్ మల్లన్న గారు అంటూ ఉన్నారు. నిజంగానే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల సెంటిమెంట్ పెట్టుకొని రాజకీయం చేస్తున్నారా? రాజకీయాలు ఎప్పుడు కూడా ఏదో ఒక దాన్ని పెట్టుకొని రాజకీయాలు చేస్తుంటారు. మొన్నటి వరకు ఆంధ్ర సెంటిమెంట్ని పెట్టారు, అది వర్కౌట్ కావట్లేదు. ఇప్పుడు అది పాత చింతకాయ పచ్చడి అయిపోయిందని చెప్పి అర్థమైపోయింది. తెలంగాణ సమాజం కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఆంధ్ర అని చెప్తే ఎంతకాలం చెబుతారు ఆంధ్ర అని చెప్పేసి చెప్తున్నారు. మీరు 2014 నుంచి 2023 వరకు ఏం చెప్పారో, ఏం చేశారో అది చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. సో అది వర్కౌట్ కాదు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యాక్చువల్గా కులగణన చేసింది ఫస్ట్ టైం ఇండియాలో. తెలంగాణని మోడల్గా తీసుకుంటున్నాము, తెలంగాణ మోడల్గా తీసుకొని ఈ కులగణన చేసామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. దీన్ని మోడల్గా తీసుకొని దేశం మొత్తం కూడా మేము ఇలానే కులగణన చేస్తామని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. సరే, కులగణన చేశారు. కులగణన చేసిన తర్వాత 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత చట్ట రూపంలోకి వస్తుంది. సరే, దీంట్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ అనుకుంది. ఇప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అనుకుంటే 10% ఉన్నదాన్ని తగ్గించారు కదా. తర్వాత ఒక మూమెంట్లో కేసీఆర్ గారు ఏబిసిడి గాళ్ళు అని చెప్పి రకరకాలుగా మాట్లాడారు, కించపరుస్తూ పరోక్షంగా. ఇవన్నీ తెలంగాణ సమాజానికి తెలుసు చాలా సందర్భాల్లో. ఇప్పుడు బీసీలకు సంబంధించి రిజర్వేషన్ ఇస్తున్నారు కాబట్టి దాన్ని మా వల్లే వచ్చింది, నా వల్లే వచ్చింది, నేను చేసిన ఉద్యమం కాలంగానే వచ్చిందని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడు అయినా కానీ అలాంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అల్టిమేట్గా ప్రజలు అది నిజమా కాదా అనేది వాళ్ళకి తెలుసు, స్పష్టత ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు కవిత గారు ఇంతకు ముందు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టడానికి ముందు ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ఆవిడ మహిళా రిజర్వేషన్ కోసం తీహార్ జైలుకి వెళ్ళడానికి ముందు ఆవిడ అక్కడ ధర్నా చేశారు. ఆవిడ చేసినందువల్లే వచ్చిందని ఆవిడ చెప్తారు. చెప్తే ప్రజలు రిసీవ్ చేసుకుంటారా, రిసీవ్ చేసుకోరా అనేది ప్రజలు అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి. సో ఇప్పుడు సేమ్ అలానే ఇప్పుడు కవిత గారు ఆవిడ నా వల్లే బీసీ రిజర్వేషన్ వచ్చిందని చెప్పి, నా పోరాటం వల్ల వచ్చింది, సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. దాని మీద కదా తీన్మార్ మల్లన్న గారు వ్యంగ్యాస్త్రాలు వేస్తూ ఆవిడ గురించి ఈయన సెటైర్లు వేస్తూ మాట్లాడారు. అక్కడే కదా వివాదం వచ్చింది. ఆ పదాన్ని ఉపయోగించినందుకు వివాదం వచ్చింది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న కూడా బీసీలని అంటున్నారు. బీసీలని అన్నప్పుడు ఇప్పుడు ఆయన కూడా హౌస్లో పేపర్లు చించేశాడు బీసీలకు సంబంధించి. ఇదొక కులగణన, ఇదొక బీసీ గణన, మేము 56% ఉన్నాం, 42% ఉన్నట్టు మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు, ఇది తప్పుడు గణన, ఇది చిత్రగుప్తుని లెక్కలు అని చెప్పారు. ఆయన రకరకాలుగా విమర్శించారు. సో బీసీ రిజర్వేషన్ అయితే ఇవ్వబోతున్నారు. ఆ రిజర్వేషన్ మా వల్లే వచ్చింది అని చెప్పి ఎవరికి వాళ్ళే చెప్పుకునే ప్రయత్నం రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి. ఆ క్రమంలో వచ్చినటువంటి వివాదం ఇది. సో ఈ వివాదం కాస్త ఇప్పుడు ఏమైంది, అసభ్య పదజాలం, దాడులు ఈ స్థాయికి వెళ్ళిపోయింది. ఈ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టిన తర్వాత ఏం చేస్తారు, చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. అప్పటికీ వీళ్ళ తీరులో మార్పు రాలేదనుకోండి, ఖచ్చితంగా బహిష్కరణ. అంతకుముందు ఆల్రెడీ కేసీఆర్ గారు బహిష్కరించి చూపించారు కదా, విద్వేషాలు సమాజంలో రేపుతున్నప్పుడు బహిష్కరించి చూపించారు కదా. ఇప్పుడు మా దాడులు ఇలానే ఉంటాయి, మేము దాడులు చేస్తాం, సమాజంలో ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాం అంటే ప్రభుత్వానికి వేరే ఆప్షన్ ఉండదు. ఆ దిశగా వెళ్ళినా కానీ అబ్జెక్షన్ చేయరు ఎవరు, ఎందుకంటే కేసీఆర్ గారు ఆల్రెడీ చేస్తున్నారు కేసీఆర్ గారు హయాంలో. సో బహిష్కరిస్తారంటే ఇప్పుడు బహిష్కరించకపోవచ్చు, కానీ ఇదే పందాల్లో కనుక వెళ్ళి ప్రాంతీయ విద్వేషాలు, కులానికి సంబంధించినటువంటి విద్వేషాలు, మతానికి సంబంధించినటువంటి విద్వేషాలు రేపితే ఖచ్చితంగా తీసుకుంటారు. గతంలో ఎప్పుడు కూడా తెలంగాణలో ఈ కులాల పరమైనటువంటి పంచాయతీ లేదు. ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా ఉండేది, అన్ని రాష్ట్రాల్లో ఉంది, కాకపోతే ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఎక్కువ డోసులో ఉంటుంది. బట్ ఇక్కడ కుల పంచాయతీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాగా ఇప్పుడు బీసీలు అని చెప్పేసి ఇక్కడ కుల పంచాయతీ కూడా స్టార్ట్ అయింది. ఈ కుల పంచాయతీ ఏ స్థాయిలోకి వెళ్ళిపోతుందో తెలియదు. కులాలు, మతాలు, ప్రాంతాల విద్వేషాలు అనేవి కుదరదు సమాజంలో, అన్రెస్ట్ క్రియేట్ అవుతాయి. కాబట్టి బహిష్కరించిన ఆశ్చర్యపోవసలేదు. థ్యాంక్ యూ సార్.